శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 51వ సర్గము. హనుమంతుడు రావణునకు హితమును ఉపదేశించుట. మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు మిక్కిలి బలపరాక్రమములు గల ఆ రావణుని జూచి ఎట్టి తత్తరపాటును లేకుండా అర్థవంతములైన మాటలను అతనితో ఇట్లు పలికెను. సుగ్రీవుని సందేశముతో నీ లంకా నగరమునకు వచ్చి తిని, సోదరుని వలె నీ హితమును గోరు వానరరాజైన ఆ సుగ్రీవుడు రాక్షసరాజు అయిన నీ క్షేమ సమాచారములను అడిగెను. మహాత్ముడు నీకు సోదరతుల్యుడు అయిన సుగ్రీవుని సందేశమును వినుము. ఇది ధర్మార్థములతో కూడినది, ఇహపరలోకములయందు శ్రేయస్సును గూర్చునది. దశరథుడను పేరుగల ఒక మహారాజు కలడు. అతడు రథాశ్వగజ బలములు గలవాడు. లోకమునకు తండ్రి వంటివాడు, బంధువు, ఇంద్రుని వలె మహా తేజస్శాలి. అతని పెద్ద కుమారుని పేరు శ్రీరాముడు. అతడు ఆజానుబాహువు, ఎల్లరకును ప్రియమును గూర్చువాడు, సర్వసమర్థుడు, మహాపరాక్రమోపేతుడు, ధర్మ మార్గానువర్తనుడు. అట్టి శ్రీరాముడు తండ్రి ఆజ్ఞానుసారము సోదరుడైన లక్ష్మణునితో, భార్య అయిన సీతాదేవితో రాజ్యమును వీడి దండకారణ్యమున ప్రవేశించెను. ఆయన భార్య అయిన సీతాదేవి మహాసాధ్వి. ఆమె మహాత్ముడు విదేహరాజు అయిన జనకుని కూతురు. ఆమె దండకారణ్యమునందు అపహరింపబడినది. ఆ రాజపుత్రుడు తమ్ముడైన లక్ష్మణస్వామితో గూడి ఆ సీతాదేవిని వెదకుచూ ఋష్యమూక పర్వతమును చేరి సుగ్రీవునితో కలిసెను. సీతాదేవిని వెదకించుటకు సుగ్రీవుడును, వానర రాజ్యమునకు సుగ్రీవుని రాజుగా చేయుటకు శ్రీరాముడును ప్రతినలు పూనిరి. పిదప రాజకుమారుడైన ఆ శ్రీరాముడు వాలిని యుద్ధమునందు హతమార్చెను. అతడు సుగ్రీవుని వానర భల్లూకములకు ప్రభువుగను కిష్కింధకు రాజుగను చేసెను. వానర ప్రముఖుడైన వాలి నీకు ఇంతకు ముందే తెలియును. శ్రీరాముడు ఆ వానర ప్రముఖుని ఒకే ఒక్క బాణముతో రణరంగమున పరిమార్చెను. సత్యసంధుడు వానర రాజు అయిన ఆ సుగ్రీవుడు సీతాన్వేషణ తత్పరుడై అన్ని దిశలకును తన వానరులను పంపెను. లక్షల కొలదిగానున్న ఆ వానరులు సకల దిశలయందును, భూమండలమునందును, పాతాళమునందును, ఆకాశమునందును ఆమెను వెదకుచున్నారు. వారిలో కొందరు గరుత్మంతుని వలె పరాక్రమశాలురు, మరికొందరు వాయు వేగముతో సాగిపోగలవారు. మహాబలశౌర్యములు గల ఆ వానర వీరులు అడ్డులేని గమనము గలవారై ఎక్కడికైనను శీఘ్రముగా వెళ్ళగలరు. నా పేరు హనుమంతుడు. నేను వాయుదేవుని పుత్రుడను. సీతాదేవి కొరకై 100 యోజనముల పొడవుగల సముద్రమును లంఘించి ఆమె జాడను తెలిసికొనుటకై తీవ్ర వేగముతో ఈ లంకకు వచ్చి తిని, ఆమెను అన్వేషించుచూ తిరుగుచున్న నాకు ఆమె ఇచట కనబడినది. ఓ మహాబుద్ధిమంతుడా, నీవు ధర్మార్థములను బాగుగా ఎరిగినవాడవు. తీవ్ర తపస్సులను నర్చి గొప్ప వరములను పొందినవాడవు. అట్టి నీవు పరసతులను బంధించుట తగదు. ధర్మశాస్త్రములకు విరుద్ధములైనవియు, మిక్కిలి అపాయకరములైనవియు, మూలమునకే విచ్ఛిత్తిని కూర్చున్నవియు అగు దుష్కృత్యములకు మీ వంటి బుద్ధిమంతులు పూనుకొనరు. క్రుద్ధులైన రామలక్ష్మణులు ప్రయోగించిన బాణములకు ఎదురుగా నిలబడుటకు దేవాసురులలో సైతము ఎవరికి శక్తి గలదు, ఎవ్వరును నిలువజాలరు. ఓ రాజా, ధర్మస్వరూపుడైన శ్రీరామునకు కీడు తలపెట్టిన వానికి ముల్లోకములయందును సుఖము సున్నా. అందువలన సర్వకాలములయందును హితమును గూర్చునదియు, ధర్మబద్ధమైనదియు, అర్థవంతము అనగా ప్రయోజనకారి అయినదియు అగు నా మాటను ఆలకింపుము. సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీరామునకు జానకీదేవిని అప్పగింపుము. నేను సీతాదేవిని కనుగొంటిని. ఇతర వానరులకు అలభ్యమైన జానకీదేవి దర్శనము నాకు ఇచట లభించినది. ఇక తరువాత చేయవలసిన కార్యమును శ్రీరాముడే నిర్ణయించును. శ్రీరాముని స్మరించుచూ ఇచ్చట శోకాకులయ్యున్న సీతాదేవిని నేను చూచితిని. నీవు అపహరించి తీసుకొని వచ్చిన సీతాదేవి నిన్ను, నీ లంకను కాటువేయనున్న 5 పడగల ఆడు సర్పమని ఎరుంగకున్నావు. ఆమె నీ పాలిటి మృత్యుదేవత సుమా. మిక్కిలి విషపూరితమైన అన్నమును భుజించి ఎంతటి జఠరాగ్ని కలిగిన వాడైనను దానిని జీర్ణించుకొనజాలడు. అట్లే ఎంతటి పరాక్రమవంతులైనను
ఆ సురాసురులు సైతము సీతాదేవిని వశమునర్చుకొనజాలరు. నీవు ధర్మమును ఆచరించుచు పెక్కు కష్టములను ఓర్చుకొని తపస్సు చేసితివి. తత్ఫలితముగా మరణము లేని వరమును పొందితివి. అట్టి తపఃప్రభావమును చేతులారా నాశనము చేసుకొనుట యుక్తముగాదు. కఠినమైన తపశ్చర్యల ఫలితముగా నీవు దేవతల వలన గాని అసురుల వలన గాని మరణము లేకుండా వరమును పొందితివి. అయినను నీ మరణమునకు అనివార్యమైన గొప్ప హేతువులు గలవు. దేవతలు, అసురులు, రాక్షసులు, దానవులు, గంధర్వులు, యక్షులు, నాగులు మొదలగు వారిలో సుగ్రీవుడు ఏ జాతికినీ చెందినవాడుగాడు. శ్రీరాముడు మానవుడు, సుగ్రీవుడు కపీశ్వరుడు. నీవు వానరుల వలన మరణము లేకుండునట్టి వరమును పొందలేదు గదా. కనుక ఓ రాక్షసరాజా, నీ ప్రాణములను ఎట్లు కాపాడుకొనగలవు? ధర్మఫలము అధర్మఫలము ఎప్పుడునూ కలిసి ఉండవు. ధర్మకార్యము శుభఫలమును, అధర్మకార్యము అశుభఫలములను ఇచ్చును. ధర్మకార్యాచరణము వలన అధర్మకార్య ఫలము నశింపదు. నీవు ఆచరించిన ధర్మఫలము పూర్తిగా నీకు లభించినది. ఇందు ఏమాత్రమూ సందేహము లేదు. ఇప్పటి నీ అధర్మ ఫలమును శీఘ్రముగానే పొందగలవు. దండకారణ్యమునందలి ఖరదూషణాదుల వధను, కిష్కింధయందలి వాలి వధను, రామసుగ్రీవుల మైత్రీ బంధమును జ్ఞప్తికి తెచ్చుకొని నీ హితమును గూర్చి బాగుగా ఆలోచించుకొనుము. హయ రథ గజ బలములతో గూడిన నీ లంకను సర్వనాశనము చేయుటకు నేనొక్కడనే చాలుదును సుమా. కానీ అందులకు శ్రీరాముని అనుమతి లేదు. సీతాదేవిని అవమానపరచిన అనగా అపహరించిన శత్రువులను హతమార్చి తీరుదును అని శ్రీరాముడు భల్లూక వానరుల సమక్షమున ప్రతినబూనియున్నాడు. శ్రీరామునకు అపకారము చేయువాడు సాక్షాత్తు ఆ దేవేంద్రుడే అయినను అతడు సుఖమును పొందజాలడు. ఇంక నీవంటి సామాన్యుల విషయము చెప్పనేలా. నీవు అపహరించుకొని వచ్చి నీ లంకలో నిర్బంధించిన సీత సామాన్య స్త్రీయే అని తలంచుచున్నావు. కానీ ఆమె నీ లంకను సర్వనాశనమునర్చెడి నీ పాలిటి కాళరాత్రి అని ఎరుంగుము. సీతాదేవి స్వరూపముననున్న ప్రబలమైన కాలపాశమును నీవే స్వయముగా నీ మెడకు చుట్టుకొంటివి. ఇక నీవు క్షేమముగా ఎట్లుందువు ఆలోచింపుము. ఎత్తైన బురుజులతో విశాలమైన వీధులతో గూడియున్న ఈ లంకానగరము సీతాదేవి తేజస్సుచే దగ్ధమైనది. శ్రీరాముని కోపజ్వాలలతో ఇంకనూ మండిపోవుచున్నది అని ఎరుంగుము. మంటలలోనున్న నగరమును చూడుము. అనగా ఇప్పటికైనను తెలివి తెచ్చుకొని నిన్ను నీ లంకను కాపాడుకొనుము. ఆత్మీయులైన మిత్రులను, మంత్రులను, బంధువులను, సోదరులను, సుతులను, హితులను, భోగైశ్వర్యములను, భార్యలను వేయేల కడకు నీ బంగారు లంకను నీవు చేతులారా వినాశమునకు గురి చెయ్యవద్దు. ఓ రాక్షసరాజా, నేను శ్రీరాముని బంటును. ఆయన శక్తితో నేను ఏమైనను చేయగలను. దూతను. నీకు హితోపదేశము చేయుట నా విధి. విశేషించి వానరుడను. శ్రీరాముడు మానవుడు, నీవు రాక్షసుడవు. కావున నేను మధ్యస్థుడను. నాకు ఎట్టి పక్షపాతము లేదు. నా సత్యవచనమును ఆలకింపుము. మహాయశస్వి అయిన శ్రీరాముడు రుద్రుని వలె సమస్త లోకములను సంహరింపగలడు. పంచభూతాత్మకములైన చరాచరములతో నిండిన వాటినన్నింటినీ మరల అదే విధముగా క్షణకాలములో సృష్టింపగలడు. దేవతలలో, అసురులలో, నరేంద్రులలో, యక్షులలో, రాక్షసులలో, విద్యాధరులలో, సమస్త గంధర్వులలో, నాగులలో, సిద్ధులలో, కిన్నరులలో, పక్షులలో, సకల ప్రాణులలో ఎవ్వరునూ విష్ణుతుల్య పరాక్రముడైన శ్రీరాముని ఎదిరించి యుద్ధము చేయుటకు ఏ విధముగనైనను ఎచ్చటనైనను ఏ కాలమునందైనను సమర్థులుగారు. సకల లోకములకు ప్రభువు రాజశ్రేష్ఠుడు అయిన శ్రీరాముని ఎడ ఈ విధముగా ఘోరమైన అపరాధము గావించి ఇక నీవు జీవించియుండుట అసాధ్యము. ఓ రాక్షసరాజా, దేవతలు, దైత్యులు, గంధర్వులు, విద్యాధర, నాగ, యక్షులు మొదలైన వారు విడివిడిగా గాని కలిసిగాని ముల్లోకాధిపతి అయిన శ్రీరామునకు ఎదురుగా యుద్ధములయందు నిలువజాలరు. సమరమున శ్రీరాముని చేతిలో చావు మూడిన వానిని స్వయంభువు చతుర్ముఖుడు అయిన బ్రహ్మగాని, త్రినేత్రుడు త్రిపురాంతకుడు అయిన రుద్రుడు గాని,
మహైశ్వర్య సంపన్నుడు సురపతియు అయిన దేవేంద్రుడు గాని రక్షింపజాలరు. అనగా అట్టి వానిని ఎవ్వడునూ రక్షింపలేడు. నిర్భయముగా మాట్లాడుచున్న హనుమంతుని యొక్క సహేతుకములైన తనకు అప్రియములైన హితవచనములను సాటిలేనివాడగు ఆ రావణుడు వినెను. పిమ్మట అతడు కోపముతో గ్రుడ్లురుముచున్నవాడై ఆ వానరోత్తముని చంపుటకు ఆదేశించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 51వ సర్గము.